హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లక్కీ లేడీ. అందరూ టీవీ ముందు రెడీగా కూర్చున్నారా ఫోన్లు పట్టుకుని మాట్లాడడానికి, అలాగే అందమైన శారీస్ని మీ సొంతం చేసుకోవడానికి? ఇంకెందుకు ఆలస్యం, ఫోన్ పట్టండి, కాల్ చేయండి, నాతో మాట్లాడండి, అందమైన శారీస్ని మీ సొంతం చేసుకోండి. మరి ఈరోజు అందమైన శారీస్ని స్పాన్సర్ చేస్తున్నవారు శ్వేత కలెక్షన్స్ హైదరాబాద్. సో శ్వేత కలెక్షన్స్ వాళ్ళ దగ్గర ఏమి లేవని అడగండి. ట్రెండింగ్గా ఈ మధ్యకాలంలో వచ్చిన శారీస్ చూసుకుంటే సెమీ గద్వాల్ కానీ, సెమీ పట్టు శారీస్, గంధర్వ పట్టు, ఇట్లా చాలా చాలా వాట్ నాట్ కొత్త ట్రెండింగ్ శారీస్ వస్తున్నాయి కదా. అవన్నీ మీరు ఏది అడిగినా వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. వివాహ మేళా అయితే నడుస్తుంది వాళ్ళ దగ్గర. అంతేకాదు శారీసే కదా, అందరం అన్నీ వేసుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలో చూసుకుంటే గౌన్స్ వేసుకుంటున్నాం, డ్రెస్ మెటీరియల్స్, సెమీ డ్రెస్సెస్ సెమీ స్టిచ్డ్ ఉంటాయి కదా, అట్లానే క్రాప్ టాప్స్, ఇట్లా అన్నీ వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటే ఒకసారి శ్వేత కలెక్షన్స్ విజిట్ చేయండి. అందమైన డ్రెస్సెస్, అందమైన క్లోతింగ్ మీ సొంతం చేసుకోండి. ఓకే, సో ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ ప్రోగ్రాంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న కథ చెప్పుకుందాం స్నేహం గురించి, ఆ తర్వాత మళ్ళీ కాల్స్ తీసుకుందాం. ఓకే, స్నేహం అనగానే మనకి చాలా కథలు గుర్తొస్తాయి. అందులో ఒక చిట్టి కథ చెప్తాను. ఒక పెద్ద దట్టమైన అడవి ఉండేదంట. ఆ అడవిలో ఒక పెద్ద ఏనుగు, అంటే నడుచుకుంటూ వెళ్తుంటే ఆ అడవంతా కంపించిపోయేదంట, అంత పెద్ద ఏనుగు అనమాట. సరే, అలా నడుచుకుంటూ వెళ్తోందంట. ఒకరోజు వెళ్తుంటే ఒక చిట్టి ఎలుక చూసిందంట. చూసి అబ్బా, ఇంత పెద్ద ఏనుగుతో నేను స్నేహం చేస్తే భలే ఉంటుంది కదా అని అనుకుంటూ ఆ ఏనుగు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుందనమాట. ఎలుక, నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? నువ్వంటే నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, నువ్వంటే నాకు మంచిగా ఇష్టం ఉంది, స్నేహం చేద్దామా అంటే, అప్పుడు ఏనుగు పైనుంచి కిందకు చూసి అంటుందన్నమాట, నా కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు, నా కాలి గోరంతా కూడా లేవు, ఇప్పుడు నీతో నేను స్నేహం చేయడం ఏంటి, మనం అంత కంపాటబుల్ కాదు మనం, సో వద్దు, మనం ఏమి స్నేహం చేయొద్దు, నువ్వు వెళ్ళిపో, నీతో నాకేంటి అని అంటుందన్నమాట. ఇప్పుడు ఎలుక చాలా బాధపడుతుంది. కానీ కొన్ని రోజులు పోయాక అంట, ఆ దట్టమైన అడవిలోకి పెద్ద వేటగాళ్ళు పెద్ద వెపన్స్తో వస్తారంట. వచ్చి ఈ ఏనుగుని వలలో వేసుకుని మొత్తం కూడా వాటిని వలపన్ని ఆ ఏనుగుని పట్టుకుంటారంట. ఆ ఏనుగు అనుకుంటుందంట, అయ్యో నేను కొంచెం జాగ్రత్తగా ఉండే పోయేది, ఆ చిన్న అరటి పళ్ళకో దేనికో ఆశపడ్డాను అబ్బా అని ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఆ వేటగాళ్ళు అనుకుంటారనమాట, సాయంత్రం అయిపోయింది కదా, ఈ ఏనుగు ఎక్కడికి వెళ్తుందిలే, మనం ఆ వలన అలాగే వదిలేసి రేపు పొద్దున వచ్చి ఆ ఏనుగుని కలెక్ట్ చేసుకుని తీసుకెళ్ళిపోదాం అని అనుకుంటారు. అప్పుడు ఏనుగు చీకట్లో చాలా బాధపడుతూ ఉంటుందంట. అప్పుడు అటుగా మనం ఇందాక అనుకున్నాం కదా, ఒక ఎలుక ఫ్రెండ్షిప్ చేస్తానని ముందుకు వస్తుంది, కానీ వద్దని అంటుంది కదా ఏనుగు. సో ఆ ఎలుక ఈ యొక్క ఏనుగుని చూసి, అయ్యో ఎంత కష్టం వచ్చింది నీకు, ఏం పర్వాలేదని చెప్పి తన ఎలుక మిత్ర బృందాన్ని తెచ్చుకుని మొత్తం ఆ వలనంతటిని కొరికేస్తాయన్నమాట ఎలుకలన్నీ. సరే, అప్పుడు ఆ ఏనుగు మంచిగా బంధ విముక్తురాలు అవుతుంది, చాలా సంతోషిస్తుంది. అయ్యో బాబోయ్, నేను మనుషులతో వెళ్ళిపోయేదాన్ని, ఎంత కష్టమైపోయేది, నీ వల్ల నేను కాపాడబడ్డాను. ఎప్పుడు కూడా ఫ్రెండ్షిప్కి తారతమ్యాలు లేకపోతే చిన్న పెద్ద ఎప్పుడూ చూసుకోకూడదు. ఫ్రెండ్షిప్ అంటే ఎవరికైనా ఏదే విధంగా అయినా దొరుకుతుంది. ఫ్రెండ్షిప్ అనేది ఎంతో విలువైనది ఫ్రెండ్షిప్ అని తను తెలుసుకున్న విషయాన్ని ఆ ఎలుకకి చెప్పి చాలా సంతోషిస్తుంది. తన మూపు ఉంటుంది కదా ఏనుగు, తన మూపు మీద ఎలుకను ఎక్కించుకుని చక్కగా విహారం చేసేవారు. లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్గా ఉండి ఎప్పుడు ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి వాళ్ళు హెల్ప్ చేసుకుంటూ చాలా సంతోషంగా గడిపారు. ఒక చిన్న కథ, మనందరికీ తెలిసిన ఈ చిట్టి కథ ద్వారా మనం ఫ్రెండ్షిప్ గురించి చాలా మంచి విషయం తెలుసుకుందాం. ఇలాంటి కథలు చాలా ఉంటాయి మనకు ఫ్రెండ్షిప్ గురించి. కుచేలుడు, కృష్ణుడు, ఇట్లా తారతమ్యాలు ఏమీ లేకుండా అందరూ చక్కగా ఎవరైనా మంచి విలువైన ఫ్రెండ్షిప్ని చేసుకోవచ్చు. ఫ్రెండ్షిప్ అంటేనే విలువైనది. సో విన్నారు కదా ఇప్పటిదాకా కదా, మీకు ఎలా అనిపించింది? మీకు కూడా మంచి ఫ్రెండ్స్ ఉంటారు కదా, మెమొరీస్ షేర్ చేసుకుందాం. కాల్ చేయండి, మాట్లాడదాం. సో ఫస్ట్ కాలర్ తీసుకుందాం. హలో హలో, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు లాస్యా, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. లాస్యా, హైదరాబాద్ ఎక్కడ? హైదరాబాద్లో ఈసీఐఎల్. ఓకే, ఏం చేస్తూ ఉంటావు లాస్యా? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్? అయ్యా, నేను ఎప్పుడు ఇట్లానే అండి, చిన్న పిల్లలు ఫోన్ చేస్తారు అనుకుంటాను, అందరు హౌస్ వైఫ్సే. ఓకే, సో మీకు ఈ రోజు అయింది. ఓకే, సో లాస్ట్ గారు ఏం చేస్తూ ఉంటారు? ఏం చేస్తారు? ఏంటి? ఓకే, హాబీస్ ఏంటి మీవి? వాచింగ్ టీవీ, స్టిచ్చింగ్ చేస్తా. ఏంటండి ఖాళీగా ఉండడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? మనం ఇంట్లో ఉన్నామంటే ప్రతి పని మనమే చేసుకోవాలి. మనకి అది మనకి డబ్బులు ఇవ్వకపోయినా సరే మన పని అదే కదా, ఎప్పుడు పనులు ఉంటూనే ఉంటాయి. అంతేనా?
ఓకే, సో మీకు ఫ్రెండ్షిప్ గురించి నేను ఒక కథ చెప్పాను, విన్నారా? లేదు మేడం, ఇప్పుడే కలిసింది, కన్ఫ్యూజ్ లో ఉన్నా. ఫస్ట్ టైం ఓకే, కదా. ఏం పర్లేదు, మ్యూట్లో పెట్టారు, నా కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు, కాల్ కనెక్ట్ అవ్వడం కోసం కదా. అవునండి, ఫస్ట్ ఓకే, సో ఓకే ఓకే, సో మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారండి, ఎందుకంటే ఫ్రెండ్స్ అండి. చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారా ఫ్రెండ్స్? మీకు మంచి మెమొరీస్ ఉన్నాయా? ఏదైనా ఒక మంచి మెమొరీ షేర్ చేయండి. అంటే మేము క్లోజ్ ఫ్రెండ్ ఒక రచన నేనని ఇద్దరు ఉంటాం. ఒకరు ఎక్కడున్నా అంటే తను ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను అన్నమాట. అయితే మామూలుగా కాలేజ్ లో ఇట్లా పక్కన పక్కన కూర్చుంటే తను రచన ఏదే అంటే తను లేచిపోయిందే పక్కకి అంటే మామూలుగా ఏంటి లేచిపోయింది అయ్యా నా పక్కనే ఉంది లేచిపోయిందా అంటే అయ్యో లేదమ్మా పక్కకి వెళ్ళిపోయింది అని సార్ చెప్పింది. అది బాగా ఇప్పటికి కూడా ఇంకా గుర్తుంటది. నైస్. మరి ఇప్పుడు కూడా మరి ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తున్నారా? కనెక్ట్ అయ్యి ఉన్నారా? కంటిన్యూనే ఉందండి. బాగుందండి, బాగుంది, మంచి మెమొరీ షేర్ చేసుకున్నారు. ఓకే, మరి రెడీగా ఉన్నారా? క్వశ్చన్ డిస్ప్లే అవుతోంది టీవీలో. టీవీ దగ్గర ఉన్నారా? టీవీ ఆన్ చేశారా? ఆన్లోనే ఉంది, మ్యూట్ లో వస్తున్నాను. ఓకే, క్వశ్చన్ డిస్ప్లే అవబోతోంది. రెడీ? రెడీ అండి. ఓకే, వచ్చిందా క్వశ్చన్? ఇంకా క్వశ్చన్ రాలే, చూస్తున్నా. ఓకే, నేను చెప్పేస్తాను. పరమేశ్వరుడు ఆకృతిలో శబ్ద బ్రహ్మ స్వరూపంగా దేన్ని భావిస్తారు? ఆప్షన్ ఏ త్రిశూలం, ఆప్షన్ బి అరే ఆప్షన్ చెప్పకుండా చెప్పేశారుగా. ఆప్షన్ బి పులి చర్మం అండ్ ఆప్షన్ సి డమరుకం. ఓకే, ఆప్షన్ సి డమరుకం అనుకుంటున్నారా? అవునండి. ఓకే, సో డమరుకం అని ఎందుకు అనుకుంటున్నారు? మీకు ఎట్లా తెలుసు? మామూలుగా శబ్దం వస్తుంది కదా అని అనుకుంటున్నా, గెట్ చేసిన అంటే. నైస్ నైస్ నైస్. ఓకే, చూద్దాము, నాకైతే ఆన్సర్ తెలీదు. లాక్ చేద్దామా? చేద్దామండి. ఓకే, రెడీ, ఆన్సర్ని లాక్ చేసేద్దాం. సి ఢమరుకం. రైట్ ఆన్సర్ అండి, రైట్ ఆన్సర్, సూపర్బ్. రచన గారు కంగ్రాచులేషన్స్, మీకు శ్వేతా కలెక్షన్స్ హైదరాబాద్ నుంచి అందమైన శారీ మీ సొంతం అవుతోంది. సో ఓకే, ఆ శారీని ఏం చేస్తారు? కట్టుకుంటారా? గిఫ్టింగ్ పర్పస్ ఇస్తారా? ఇష్టమైన శారీస్ మీకు? లేదండి, నేనే కట్టుకుంటా, ఫస్ట్ టైం వచ్చింది కదా. సో నైస్ ఆఫ్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండ్ కంగ్రాచులేషన్స్. ఓకే, సో నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో హలో హలో, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అండి. హలో, మీ పేరు? జయలక్ష్మి అండి. జయలక్ష్మి గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు అండి. పేరులోనే లక్ష్మి ఉంది, ఇంకా జయలక్ష్మి, ఖచ్చితంగా చీర వచ్చేస్తుంది అయితే ఈరోజు. ఇప్పుడు కలిసింది. విజయలక్ష్మి గారు విజయవాడలో ఉంటున్నారు కదా? గుంటూరు అండి. గుంటూరు అన్నారా? పోలే, విజయవాడకి దగ్గరలో. సంతోషం. ఓకే ఓకే, సో మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారండి. ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్సేనా? చిన్నప్పుడు ఫ్రెండ్స్ వేరే ఊళ్ళు వెళ్ళారు చదువుకునేటప్పుడు, ఇప్పుడు మళ్ళీ హౌస్ వైఫ్ అయినాక ఉన్నారండి ఫ్రెండ్స్. అలా అయితే బోల్డ్ మంది ఉంటారు. ఓకే, కలుస్తూ ఉంటారా ఫ్రెండ్స్తో? కలుస్తామండి. ఓకే, సో మంచి మెమొరీ ఒకటి షేర్ చేయండి నాతో. షేర్ చేసుకుంటారా? మాకు గుడి ఉంటుందండి, ఆ గుడి దగ్గర వనభోజనాలు పెట్టుకుంటాం అందరం, ఫ్రెండ్స్ అందరం వెళ్ళి వన కూడా పెట్టుకున్నాము ఏకాదశి రోజు. ఓ, డివోషనల్ ఫ్రెండ్షిప్ రెండు బాగా కలిపారు అయితే కార్తీక మాసంలో. అవునండి, కార్తీక మాసం ఈ భక్తి దీపకోటి ఉత్సవం కూడా చూస్తామండి. కోడి దీపోత్సవం చూస్తారా? చూస్తామండి, రోజు చూస్తాం. 10:30 అయినా 10 అయినా చూస్తానే ఉంటాం. ఓకే ఓకే, సో ఈరోజు లాస్ట్ డే, మరి ఈరోజు కూడా ఎప్పుడైనా వచ్చారా కోడి దీపోత్సవానికి మీరు? రాలేదండి. ఓకే ఓకే ఓకే, సో బాగా డివోషనలా మీరు? టీవీలో చూస్తుంటామండి, బాగా అయిపోయిందా చూస్తుంటాము. భక్తి టీవీ చూస్తారా బాగా? చూస్తామండి. వెరీ నైస్. మీకు ఎంతమంది పిల్లలు? అబ్బాయి, ఒక అమ్మాయి. ఓకే, వాళ్ళకి ఏంటి, వాళ్ళు చిన్న పిల్లలా పెద్ద పిల్లలా? పెళ్ళిళ్ళు అయినాయండి. పెళ్ళిళ్ళు అయిపోయాయి, అయిపోయి. ఓకే ఓకే, పెళ్ళిళ్ళు అయిపోయినాయి అంటే కాస్త హడావిడి తగ్గినట్టే ఇంట్లో. అవును, ఇలాంటి భక్తిగా చూస్తుంటామండి, హడావిడి తగ్గి.
ఏంటండి ఏంటండి? ఇలాంటి భక్తి టీవీలో చూస్తుంటాము, ఇంట్లో పూజలు చేసుకుంటా ఉంటాం. పూజలు చేసుకుంటూ ఉంటారు. ఓకే, ఈ మధ్యకాలంలో సినిమాలు ఏమన్నా చూసారా? లేదండి, తక్కువ సినిమాలు, ఎక్కువ భక్తియే. ఓకే ఓకే. సో మీకు భక్తి ఎక్కువ, సినిమాలు తక్కువగా చూస్తూ ఉంటారనమాట. కార్తీక మాసంలో అంతా చాలా చక్కగా యూటిలైజ్ చేసుకుని ఉంటారు అయితే కార్తీక మాసాన్ని. రోజు 2 పూట్ల దీపం వెలిగిస్తుంటామండి. ఇంటి చెట్టు ఉంది, తులసం ఉంది, అక్కడ కూడా వెలిగిస్తుంటాం. చాలా మంచి విషయం అండి. 2 పూట్ల దీపం వెలిగించుకోవడం అనేది అద్భుతమైన విషయం. ఓకే, సో మరి ఇవాళ ఆఖరి సోమవారం కదా కార్తీక మాసం, ఏం చేశారు? ఏమైనా ఇవాళ ఉపవాసాలు ఉన్నారా? లేదండి, మనకు పౌర్ణమి, మనకు సోమవారాలు ఉన్నాము. ఈ రోజు లేకుండా లేదు, దీపం వెలిగించుకున్నాము. దీపం వెలిగించుకుంటే చాలు. చెట్టు దగ్గర అలా వెలిగిస్తాం. ఓకే, సో గుడికి వెళ్తారా? సాయంత్రం గుడికి వెళ్ళే పని ఉందా? అంటే ఉపవాసం లేదు కదండి, గుడికి వెళ్ళాం, ఇంట్లోనే దీపారాధన చేసుకుంటాం. అంటే ఇంతకుముందు వెళ్ళాం, అప్పుడు ఏకాదశి, పౌర్ణమి అవన్నీ ఉన్నామండి. ఇంట్లో దీపం పెట్టుకుంటే అదే దేవాలయం, చక్కగా చెప్పారు. అంతేకాదు రష్లు కూడా బాగా ఉన్నాయి, గుళ్ళంతా రష్ ఉంది. వెళ్తామండి, మా ఊళ్ళో గుళ్ళకే వెళ్తుంటాం. అది ఓకే, సో నైస్. ఓకే, మరి రెడీ ఉన్నారా? క్వశ్చన్ డిస్ప్లే అవుతోంది స్క్రీన్ మీద. ఉన్నానండి, చూస్తున్నాను. మీ సారీ బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో క్వశ్చన్ డిస్ప్లే చేస్తున్నాను, చూస్తున్నారా? కనిపిస్తుందా? చూస్తున్నానండి. ఓకే, ఇతిహాసాల ప్రకారం త్రిమూర్తులకు జన్మనిచ్చింది ఎవరు? ఆప్షన్ ఏ భూదేవి, ఆప్షన్ బి ఆదిపరాశక్తి, అండ్ ఆప్షన్ సి సరస్వతీదేవి. ఆదిపరాశక్తి అండి. ఓకే, ఆదిపరాశక్తి అనుకుంటున్నారు, ఎందుకని? అమ్మే కండి ఆదిపరాశక్తి, అందరు త్రిమూర్తులకి. అవును, ఫస్ట్ బ్రహ్మ, విష్ణు, తర్వాత పరమేశ్వరుడు అంటారు కదండి. అవును. ఓకే, సో ఓకే, లాక్ చేసి చూద్దాం ఆన్సర్ ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది. ఓకే, షూర్. ఓకే, ఆప్షన్ బి ఆదిపరాశక్తి కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. సో కంగ్రాచులేషన్స్ లక్ష్మి గారు, పేరులో ఉన్నట్టే జయంగా చక్కగా శారీని గెలుచుకున్నారు, మీ సొంతం చేసుకున్నారు ఫ్రమ్ శ్వేత కలెక్షన్స్ హైదరాబాద్. సో ఒక చిన్న థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మంచి, సో ఏం చేస్తారు శారీని? కట్టుకుంటారా? ఏంటండి? ఓ సో స్వీట్ అండి, ఇప్పటిదాకా నాకు ఎవ్వరు అనలేదు ఈ మాట. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో కాలర్ని తీసుకుందాం. హలో. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు హైమావతి మేడం. ఓకే, హైమావతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కండ్రిక నరసింహాపురం మేడం. ఎక్కడ? కండ్రిక నరసింహాపురం మేడం. కండ్రిక నరసింహాపురం ఎక్కడండి ఇది? అది దెందులూరు మండలం మేడం. ఏలూరు దగ్గర? ఏలూరు దగ్గర అండి, ఏలూరుకి. నాకు తెలుసండో, కండ్రిక నేను విన్నాను. విన్నారా మేడం? విన్నానండి. ఎప్పటి నుంచి కాల్ చేస్తున్నారు? అయ్యో 3 నెలల పై నుంచే చేస్తున్నాను మేడం. ఓకే ఓకే, 3 నెలల నుంచి కాల్ చేస్తున్నారు. ఈ రోజు అయితే ఈ రోజు కాల్ కుదిరింది మనకి. అవును మేడం, మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను చూస్తుంటారా మీరు? చూస్తానండి, డైలీ మిమ్మల్ని చూడటానికి, మీ స్టాఫ్ అందరిని చూడటానికి టీవీ పెడతాను మేడం. ఓకే ఓకే, సో ఎక్కడ చూస్తారు నన్ను? భక్తిలో చూస్తారా? టీవీలో చూస్తాను మేడం. ఓకే ఓకే ఓకే, నేను ఇంతక ఒక స్టోరీ చెప్పాను, విన్నారా? ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు, నేను చెప్తా. మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు మేడం. ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సా, లేకపోతే ఇప్పుడు బాగా బెస్ట్ ఫ్రెండ్స్? ఎప్పుడు, ఏ వయసు వాళ్ళు, అంటే ఏ వయసు నుంచి మీరు ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేశారు తనతో? ఇప్పుడు మీరు కనెక్ట్ ఉండేదండి. ఇప్పుడు నేను సోషల్ డిపార్ట్మెంట్ లో చేస్తానండి. మీరు ఏం చేస్తారు? ఎంప్లాయ్ అండి, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో చేస్తాను మేడం. ఓకే ఓకే ఓకే, మరి ఎలా బ్యాలెన్స్ ఎట్లా చేసుకుంటున్నారు వర్క్ని, ఇలా ఫ్రెండ్షిప్ని, ఇట్లా మనకి కాల్ చేస్తున్నారు?
ఈ రోజు నైట్ డ్యూటీ మేడం. 3 నెలల నుంచి నేను నైట్ డ్యూటీ మేడం పూర్తిగా. పగలంతా ఇంట్లోనే ఉంటాను మేడం. మీ ప్రోగ్రాలన్నీ చూస్తాను మేడం. అవునా, ఓకే ఓకే. సో మీరు ఫ్రెండ్షిప్ గురించి ఏదో చెప్తున్నారు, నేను మధ్యలో ఇంటరప్ట్ చేశాను. చెప్పండి, ఒక మంచి మెమొరీ షేర్ చేయండి. ఫ్రెండ్స్ అంటే ఏం పర్వాలేదు, ఓకే ఓకే. సో మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారండి, బాబు పాప అండి. ఏం చదువుతున్నారు? బాబు జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ రాజమండ్రిలో డాక్టర్ చదువుతున్నాడండి. అర్రే, అన్నీ నాకు తెలిసిన పేర్లే చెప్తున్నారుగా మీరు. మేము రాజమండ్రి మాది. అవును మేడం. ఓకే ఓకే. సో పాప? పాప బీఫార్మసీ చేస్తుంది మేడం, నల్లజర్ల ఏకాటి. ఇద్దరు వేరే చోట అయితే ఇంట్లో ఉండరు, అంటే హాస్టల్స్లో ఉంటారా? మా ఆయన గారు కూడా ప్రైవేట్ స్కూల్లో చేస్తారండి. ఆయన కూడా సార్ టీచర్ ఆయన. ఓకే. సో మీకు హెల్ప్ చేస్తూ ఉంటారా ఇంట్లో పనులన్నిటిలో? మా ఆయన గారు వంట చేస్తారండి. హ్యాపీ అయితే. చాలానండి, మరి డ్యూటీ చేసి వస్తాం కదండి. నైస్ నైస్. అట్లా హెల్ప్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటేనే బాగుంటుంది. బాగుందండి. అయితే మీకు మీ వారే మీ ఫ్రెండ్ అంతేనా? మనం ఇప్పుడు ఫ్రెండ్ గురించి మాట్లాడుకుంటున్నాం అంతేనా? నైస్ నైస్. ఓకే, మీ హాబీస్ ఏంటి? టీవీ చూడటం, మంచి మంచి వంటకాలు చేసి పిల్లలకి పెట్టడం. ఏం చేస్తారు? మీకు ఇష్టమైన వంట ఏంటి? మీరు ఇష్టంగా మీ పిల్లలకి చేసే వంట? చికెన్ గోంగూర, పచ్చిరొయ్యలు గోంగూర. ఏంటండి మీరు చికెన్ అనగానే వెనక నుంచి కోళ్ళన్నీ అరిచేస్తున్నాయి, అలా అలా చంపేస్తా ఉంటున్నాయి ఏంటి? అవునండి, ఇంట్లో బాగుంటాయండి. మేము బయట మేడం, మేమే కోసుకుంటాం. ఓకే ఓకే ఓకే. మరి రెడీగా ఉన్నారా? క్వశ్చన్ డిస్ప్లే అవబోతోంది స్క్రీన్ మీద. చూపించండి మేడం. ఓకే, రెడీ? అవును మేడం, రెడీ మేడం. ఓకే, క్వశ్చన్ డిస్ప్లే అయింది, చూస్తున్నారా? జ్యోతిర్లింగ క్షేత్రమైన ఓంకారేశ్వర ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి ఛత్తీస్గఢ్, ఆప్షన్ సి తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ అనుకుంటాను. ఓంకారేశ్వర ఆలయం ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? మీరేమన్నారు? నువ్వే మేడం, ఎక్కువగా పూజలు చేసేది ఆంధ్రప్రదేశ్ వాళ్ళమే కదా మేడం. మీరు ఆంధ్రప్రదేశ్ అన్నారా? అవును మేడం. అక్కడ ఆంధ్రప్రదేశ్ అనే ఆప్షన్ లేదుగా. మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ మేడం, తెలంగాణ. మధ్యప్రదేశ్. అవును. మీరు పూజలు చేస్తారా బాగా? పూజలు అంటే మాకు ఖాళీ ఉండదు మేడం, ఇంకా ఖాళీ దొరికినప్పుడు అలాగే. నిజమేనండి, నైట్ డ్యూటీలు ఉంటాయి, ఎవరికి ఖాళీ ఉంటుంది. నిజమే, నాకు ఆ బాధ తెలుసు. ఓకే, సో ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్ అనుకుంటున్నారా? అవును మేడం. ఓకే, లాక్ చేద్దామా? ఓకే, లాక్ చేద్దాం మేడం. ఓకే, ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్ లాక్. ఓకే, సో రైట్ ఆన్సర్ అండి, కంగ్రాచులేషన్స్. ఓకే, సో కంగ్రాచులేషన్స్ అండి. ఏం చేస్తారు చీరని? ఆవిడెవరో ముందు లక్ష్మి గారు నాకు ఇస్తా అన్నారు చీర, మీరేం చేస్తారండి? మీరు మా ఆడవర్తిగా చూసుకుని మీకు ఇస్తాను మేడం. అమ్మా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. అందమైన శారీ శ్వేత కలెక్షన్స్ నుంచి మీ సొంతం చేసుకున్నారు. బాయ్. ఓకే, సో నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము కృష్ణా డిస్ట్రిక్ట్ మేడం, రావులపల్లి నుంచి మేడం. చాలా సంతోషంగా ఉందండి, ఎప్పటి నుంచో కాల్ చేస్తున్నాం మేడం. మీ పేరేం చెప్పారు? వేరు కుమారి మేడం. కుమారి గారు మీరు చెప్పక్కర్లేదు తెలుసా, మీరు ఆనందంగా ఉన్నారని మీ మాటల ద్వారా అర్థమైపోతుంది. ఓకే, ఈ మాట్లాడితే ఇలా ఎనర్జీ పాస్ అవుతుంది మీరు మాట్లాడుతుంటే. థ్యాంక్ యూ మేడం. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ మేడం. హౌస్ వైఫ్. ఓకే ఓకే. సో పిల్లలు ఉన్నారా? ఉన్నారు మేడం, 2 బాబులండి. 2 బాబులు అంటే బోల్డ్ పని ఉంటది. ఏం క్లాసు పిల్లలు? పెద్ద ఆయన ఇంటర్ చదువుతున్నారు మేడం, ఫస్ట్ ఇయర్. చిన్న బాబు 9th క్లాస్ మేడం. ఓకే, వాళ్ళిద్దరు ఎప్పుడైనా కొట్టుకుంటారండి? బాగా మేడం. పెద్ద ఆయన ఈ సంవత్సరం హాస్టల్లో వేసాం మేడం. హాస్టల్లో వేశారు. ఓకే, అయితే మీరు మిస్ అవుతున్నారు వాళ్ళిద్దరు కొట్టుకోవడం. నాకు తమ్ముడు ఉన్నాడు, వాడితో
నేను ఎప్పుడు కలిసినా మేము ఎదురు కొట్టుకుంటూనే ఉంటాం. ఆ, ఇంకా ఆ మగ పిల్లలు అయితే ఇంకా బాగా కొట్టుకుంటారేమో. ఆ, కొంచెం తక్కువే మేడం పిల్లలు అలసే. నిజమండి. ఓకే ఓకే, మీరు మీ హాబీస్ ఏంటి, ఏం చేస్తూ ఉంటారు ఖాళీ టైంలో? ఏం చేస్తాం మేడం, మీ వనితా టీవీ లక్కీ చూస్తాం మేడం. అసలు నిజంగా నాకు లక్కీ లేదేమో, లక్కీ లేడీ కలవదేమో అనుకుంటాను మేడం. ఓకే, సంతోషం. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది నేను వచ్చినప్పుడు మీ ఫోన్ కలవడం. నాకు చాలా సంతోషంగా ఉంది. పేరు గురించి కాదు మేడం, ముందు నేను మాట్లాడాలని ట్రై చేస్తాను మేడం. ఓ సో స్వీట్ ఆఫ్ యూ అండి. ఓకే, ఆ, ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నారా మాట్లాడేయండి, పాట పాడాలనుకుంటున్నారా పాడేయండి. పాటలు తక్కువేలే మేడం, రావండి. పాట రాకపోతే ఏముంది, మాట్లాడండి. ఓకే, మరి నేను క్వశ్చన్ అడిగానా మరి? అడగండి మేడం, ఈజీగా అడగండి. ఓకే, ఈజీగా లేకపోయినా నేను ట్రై చేస్తాను మీకు హెల్ప్ చేయడానికి, ఓకేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, రెడీ? క్వశ్చన్ డిస్ప్లే అయింది చూడండి. చూస్తున్నారండి. వీరిలో శివపార్వతుల కుమార్తె ఎవరు? ఆప్షన్ ఏ అరుంధతి, ఆప్షన్ బి దమయంతి, ఆప్షన్ సి అశోక సుందరి. ఆప్షన్ ఏ అరుంధతి అనుకుంటున్నాను మేడం. అరుంధతి అనుకుంటున్నారా? ఎందుకని అనుకుంటున్నారు మేడం? ఎందుకు అనుకుంటున్నారు? అలా ఏదో గెస్ట్ చేశానంటే మేడం. ఓకే, గెస్ట్ చేశారా? అవును మేడం. ఓకే, ఇంకొక గెస్ చేయండి. ఇంకొక గెస్ అంటే ఒక క్లూ ఇవ్వనా? ఇవ్వండి మేడం. అదేనండి, మనం అందరం అనుకుంటుంటాం ఎవరైనా అందంగా ఉంటే అబ్బా అతిలోక అనే ఒక మాట అంటూ ఉంటాం. అదే ఏమంటామండి? చిరంజీవి సినిమా కూడా ఉంది. ఏంటండి? అశోక సుందరి. ఓకే, అశోక సుందర్ అనుకుంటున్నారు. లాక్ చేద్దామా మరి? చేద్దాం మేడం. ఓకే, సో ఆప్షన్ సి అశోక సుందరి లాక్ చేద్దాం. హింట్ బాగా తీసుకున్నారండి, కంగ్రాచులేషన్స్. సో శ్వేత కలెక్షన్స్ నుంచి అందమైన శారీ మీ సొంతం అయిపోయింది. ఓకే, సో ఏం చేద్దాం అనుకుంటున్నారు శారీని? నేనే కట్టుకుంటానండి. వెరీ గుడ్, దట్స్ ద స్పిరిట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి. బాయ్. సో చూశారు కదా, లక్కీ లేడీస్ అందరూ అందమైన శారీస్ని వారి సొంతం చేసుకున్నారు. సో లక్కీ లేడీకి ఈరోజు శారీ స్పాన్సర్ చేస్తున్నవారు శ్వేత కలెక్షన్స్, హైదరాబాద్, రామ్నగర్ హైదరాబాద్. సో వీళ్ళ దగ్గర వివాహ మేళా అయితే నడుస్తోంది. ఎన్ని శారీస్ ఉన్నాయంటే ట్రెండింగ్లో ఉన్న శారీస్ అన్నీ వాళ్ళ దగ్గర అవైలబుల్గానే ఉన్నాయి. అండ్ అలానే శారీసే కాదు, పట్టు ఫ్యాన్సీ శారీసే కాదు, వెస్టర్న్ వేర్, క్రాప్ టాప్స్, సెమీ స్టిచ్డ్ డ్రెస్ మెటీరియల్స్, ఇట్లా ఏమున్నా ఏం అడగండి అవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఒకసారి శ్వేత కలెక్షన్స్ని విజిట్ చేయండి, అందమైన క్లోతింగ్ మీ సొంతం చేసుకోండి. సో ఇది ఇవాళ మన లక్కీ లేడీ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.